ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసునందు ప్రేమైనటువంటి సువార్తధార ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ నజరేయుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్న ప్రియులారా. మనం ఏమై ఉన్నాము? కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యం. మరి ప్రతిరోజు దేవుని కార్యక్రమాన్ని చూస్తూ దేవుని ద్వారా మేలు పొందుకుంటున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము మన జీవితాలను వెలిగింపజేస్తుంది. దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు ఈ విధంగా శ్రద్ధాశక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్న యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా, సువార్తధార ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రభా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు, మీతో మాట్లాడుటకు ప్రభా ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం యేసయ్యా, నీకే స్తోత్రములు ప్రభా. ప్రభా, మీ సన్నిధిలో పాటలు పాడుతుండగా ప్రభా, మిమ్మల్ని మహింపరచుండగా ప్రభా, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి ప్రభా, మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి మీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు యేసు క్రీస్తు పేరట మిక్కిలి బతిమాలు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాసులారా, దేవుని సన్నిధిలో కొన్ని పాటలు పాడి దేవుని మహిమపడదాం, దేవుని గణపడదాం. సర్వయుగములలో సజీవుడవు అనే పాటను పాడుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే ప్రభువా. శూరులను ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడాని. అందరూ కలిసి పాడదాం ప్రియులారా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం. దేవునికి మహిమ. సర్వజనులారా, యెహోవాను బట్టి అతిశయపడుడి, యెహోవాను బట్టి స్తుతించుడి నా ప్రియులారా.
స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలరా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో.
సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా, పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా, పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడిచితివి. కన్ననైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి.
అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధనా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా.
శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపర్దాం ప్రియులారా. స్తోత్రం, హల్లెలూయా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడదాం ప్రియులారా. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెదా నీ పోలికగా. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెదా నీ పోలికగా. శ్రీమంతుడా
యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాసులారా, మరి ఇంతవరకు దేవుని సన్నిధిలో పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచిన విధానం బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తాం. ప్రియులారా, మరి ఈరోజు వాక్యాంశంలో వెళ్ళేదానికంటే ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్న యేసయ్య, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా, సువార్త ధార ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రభువా మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్న యేసయ్య, నీకే స్తోత్రం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం వాటిని అంగీకారముగా చేసుకునము. నన్ను బలపరచు అని అందే సమస్తము చేయగలను ప్రభు. వాక్యాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్న యేసయ్య, నీకే స్తోత్రం ప్రభా. మీరు నాలో ఉండి వాక్యము బోధించమని ఈ కూడికను ఆది నుండి అంతం వరకు మీ చేతులుగా అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒకసారి సజీవుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని కృపచేత మీరందరూ అనుదినము వర్ధిల్లుతున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నా ప్రసంగ అంశం యెహోవాను స్తుతించుచు కీర్తనలు పాడిరి. యెహోవాను స్తుతించుచు కీర్తనలు పాడిరి. ఎవరు కీర్తనలు పాడారు? ఎందుకు పాడారు? ఏ కారణము చేత యెహోవాకు స్తుతులు చెల్లించారు, కీర్తనలు పాడారు అన్నటువంటి వాక్యాంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్య బోధనలో సహాయము చేయనుగాక. ఆమెన్. మరి నా ప్రసంగ అంశానికి మూల వాక్యం
న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. చూడండి, యెహోవాను స్తుతించుచు కీర్తనలు పాడిరి అంటే ఎవరు పాడారు? దెబోరా, బారాకు. వీళ్ళిద్దరూ యెహోవా స్తుతులు పాడారు, యెహోవాను స్తుతించారు, కీర్తనలు పాడారు, దేవుణ్ణి ఘనపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి సంతోషపెట్టారు. ఏ కారణము చేత వీళ్ళిద్దరూ కీర్తనలు పాడిరి, ఎందుకు పాడారు, ఏ కారణము చేత పాడారు అనేటువంటి విషయాన్ని ఈరోజు వాక్యధానాంశంలో మనం నేర్చుకున్నాం ప్రియులారా. మరి దీనికి గల కారణం 4వ అధ్యాయంలో ఉంటుంది. అంటే దెబోరా, బారాకు యెహోవాకు స్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడినట్లుగా మనం 5వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. మరి దీనికి గల కారణం న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏహోదు మరణం తరువాత, ఎవరు ఏహోదు అంటే ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజు. అతడు మరణము తరువాత ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైరి. మరి మనం గమనించినట్లయితే ఎందుకు ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైరి? మరి కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని ఇక్కడ వాక్యాంశం ఉంటే, వీళ్ళు దేవుడు చేసినటువంటి ఉపకారములు అన్నిటిని మర్చిపోయారు. మరి ఎందుకు యెహోవా దృష్టికి దోషులైరి అనేటువంటి భాగాన్ని కూడా మనం తెలుసుకున్నాం ప్రియులారా. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, ఏదోలే దేవునికి తెలియకుండా ఏదో పాపం చేశారంటే ఓకే, దేవుని ఎదుటే కీడు చేస్తున్నారు అంటే దేవుణ్ణి లెక్క చేయకుండా వాళ్ళు చేసేస్తున్నారంట. ఆయన ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించిరి. చూసారా ప్రియులారా, నిజమైన సర్వశక్తిమంతుణ్ణి ఆరాధించమంటుంటే, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరవద్దు అంటుంటే, వీళ్ళకి దీనికి భిన్నంగా, దీనికి వ్యతిరేకంగా బయలుదేవతను పూజిస్తున్నారు, చెయ్యరానటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ కారణము చేత ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి దోషులు అయిరి. అలాగే 12వ వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. చూడండి, ఇంకా తప్పు పని చేస్తున్నారు వీళ్ళు. యెహోవా దేవునికి ఎదురుగానే అన్య దేవతలను వారు ఆరాధిస్తున్నారు, అన్య దేవతలు పూజిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, చేయరానటువంటి పనులన్నీ చేస్తున్నారు. ఆ కారణము చేత యెహోవా దృష్టికి ఇశ్రాయేలు ప్రజలు దోషులయ్యారు. మరి ఆ విధంగా దోషులు అయినప్పుడు దేవుడు ఏమి చేశాడు అనేది మనం ధ్యానించుకుందాం ప్రియులారా. లేవియాకాండం 26వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. లేవియాకాండం 26వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడగా నాకు విరోధముగా నడిచిన ఎడల. చూడండి, వీళ్ళు తప్పు చేశారు, ఏదో తెలిసి తెలియక తప్పు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, మేము తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల్ని దయచేసి క్షమించండి, దయచేసి మన్నించండి అని వేడుకోవాల్సినటువంటి వారు ఏం చేస్తున్నారంటే చూడండి, నాకు విరోధముగా నడిచిన ఎడల. నా ప్రియమైన విశ్వాసులారా, మీరు మనుషులకు విరోధంగా నడిస్తే మళ్ళీ ఆ శిక్ష ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ
దేవునికి విరోధంగా నడిస్తే ఆ శిక్షను వర్ణించడం ఎవ్వరి వల్ల కాదు. మరి అందుకే మీరు నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదాన్ని. అంతే, సింపుల్గా చెప్తున్నారు. మీరు నాకు విరోధంగా ఉంటున్నారు కాబట్టి నేను కూడా మీకు విరోధంగా ఉంటాను. నేను చెప్పినట్లు నడుచుకోండి, నేను మీకు ఎలా చెయ్యాలో అలా చేస్తా. నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ వీరు దేవునికే విరోధంగా నడుస్తున్నారు. దేవుని మాట లెక్క చేయట్లేదు. నా ప్రియమైన విశ్వాసులారా, మీరు మనుషుల మాట లెక్క చేస్తారో లెక్క చేయరో కానీ దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు తప్పకుండా పాటించాలి. పాటించకపోతే ఏమి జరుగుతుందో ఇది మనం తెలుసుకుందాం. ఒకవేళ వాళ్ళ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపపడితే దేవుడు ఎటువంటి విజయాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు వాక్యాంశంలో నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, నేను కూడా మీకు విరోధముగా నడిచెదను, మీ పాపములను బట్టి ఇక 7 అంతులుగా మిమ్మల్ని దండించెదను. పాపములు ఇంకా ఎక్కువ చేస్తారు, 7 మీకు శిక్ష ఎలా వస్తుందంటే 1 ఇంతలు కాదు, 2 ఇంతలు కాదు, 3 ఇంతలు కాదు, 7 శిక్ష మీకు వస్తుంది. మీ మీదుగా ఖడ్గము రప్పించదను. 25వ వచనం, లేవియాకాండం 26వ అధ్యాయం 25వ వచనం, మీ మీదికి ఖడ్గమును రప్పించదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులను రప్పించదను. చూడండి, పాపం ఎక్కువైతే తెగులు వస్తుంది. ఫరో ఇశ్రాయేలు ప్రజలను కట్టు బానిసలుగా చూస్తున్నటువంటి కాలంలో వాళ్ళు మొరపెడితే మోషే నాయకత్వంలో ఫరో రాజుకు పంపిస్తే ఫరోకి ఎన్నిసార్లు చెప్పినా ఫరో వినడు. అయ్యా, నా ప్రజలను నేను తీసుకెళ్తాను, నా ప్రజలను మీరు విడిపించండి, మా ప్రజలను తీసుకెళ్తాను అన్న ఏమాత్రం ఫరో వినలే మోషే మాట. అందుకు దేవుడు ఏం చేసి తెలుసా, తెగుళ్ళను రప్పించాడు, కరువు కాటకాలు కదా. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లు చూడండి, ఇక్కడ మీరు మీ పట్టణంలో కూడి ఉండక మీ మధ్యకు తెగుళ్ళు రప్పించదను. తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు చూడండి, విపత్కరమైన పరిస్థితిలో బయటకు పోలేనటువంటి పరిస్థితి, ఒకరితో ఒకరు మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఒకరితో ఒకరు చేయి కలుపుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎంత మనం అపాయకరమైనటువంటి పరిస్థితులు. అందుకే దినములు చెడ్డవి గనుక సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకునుడి అని మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, మీ మధ్యకు తెగులు రప్పించదను, మీరు శత్రువుల చేతికి అప్పగింపబడుదురు. ఇది గుర్తుపెట్టుకోండి. యెహోవా దృష్టికి వీళ్ళు దోషులయ్యారు. దోషులైనటువంటి కారణం చేత దేవుడు ఏం చేశాడంటే శత్రువుల చేతికి మీరు అప్పగింపబడదురు అనేటువంటి ఆ మాట ఇక్కడ నెరవేరింది ఇశ్రాయేలుల విషయంలో. మరి ఇక్కడ గమనించినట్లయితే హోసోరులో కానాను రాజు ఉన్నాడు. ఆ కానాను రాజు పేరు యాబీను. హాసారులో ఉండేటువంటి ఒక రాజు ఉన్నాడు, కానాను అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. మరి ఆయన పేరు యాబీను. ఆ యాబీను చేతికి ఇశ్రాయేలీయులను అప్పగించాడు. ఇప్పుడు మనం పైన ఏం చెప్పుకున్నాం, మీరు యెహోవా మాట వినకపోతే మీరు శత్రువుల చేతికి అప్పగించబడతారు. మరి ఈ వాక్యం నెరవేరాలి కదా. కాబట్టి హాసారులో ఉన్నటువంటి పరిపాలించేటువంటి కానాను రాజైనటువంటి ఆ యొక్క యాబీను చేతికి వారిని అప్పగించడం జరిగింది. మరి ఈ యొక్క యాబీనుకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరు సిసేరా. ఇతనుకు 900 ఇనుప రథాలు ఉన్నాయంట. 900 ఇనుప రథాలు. ఇతడు 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలను బాగా
కష్టపెట్టాడు, బాధించాడు. ఇతడు అంటేనే ఇశ్రాయేలు ప్రజలకు దడ. అటువంటి వ్యక్తే ఈ సిసెరా. మరి ఇతనికి 900 ఇనుప రథాలు, మంచి సైన్యము కలిగినటువంటి వ్యక్తి. మరి దేవుడు వీళ్లకు అప్పగించడానికి గల కారణం దేవుని మాట వినలేదు. నా ప్రియమైన విశ్వాసులారా, దేవుని మాట వినకపోతే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు శ్రమలు పడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం నేను చదివి వినిపిస్తాను ప్రియులారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. వారు తట్టు ముఖము త్రిప్పుకొనక, అంటే వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక నీవునే వీపునే త్రిప్పుకొనిరి. చూడండి పిల్లరా, వీరు చేసినటువంటి తప్పేమి? నా వైపు ముఖము చూపండి అంటే, నా వైపు మీరు నన్ను ఆశ్రయించండి అంటే, వీళ్ళు చేసినటువంటి తప్పేమంటే వారు దేవునికి వీపు చూపిస్తున్నారు, అంటే అవిధేయత చూపిస్తున్నారు. అవిధేయత చూపించినటువంటి కారణంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులయ్యారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ సిసెరా సైన్యాధిపతి, యాబీను యొక్క సైన్యాధిపతి, 900 ఇనుపు రథాలు, బహు సైన్యము కలిగినటువంటి వ్యక్తి. అటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొర్ర పెట్టారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలంలో మనం ఏం చేయాలండి? దేవునికి మొర్ర పెట్టాలి. దేవునికి మొర్ర పెట్టడం అంటే ప్రార్థన చేయడం. దేవునికి ప్రార్థన చేస్తే ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆ కష్టాల నుండి, ఆ బాధల నుండి విడిపిస్తాడు. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ సిసెరా పెట్టేటువంటి బాధలు తట్టుకోలేక యెహోవాకు మొర్ర పెట్టి ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మొర్ర పెట్టారు. మొర్ర పెట్టినట్టు తర్వాత దేవుడు తగిన సమయమందు వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. మరి ఆ కాలంలో లప్పీదోతు అనే ఒక వ్యక్తి యొక్క భార్య పేరు లప్పీదోతు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి భార్య పేరు దెబోరా. మరి ఈ దెబోరా మనం గమనించినట్లయితే ఈ దెబోరా అన్న మాటకి హిబ్రూ భాషలో తేనెటీగా. ఈమె ఇశ్రాయేలీయులకు పనిచేసిన మొట్టమొదటి ఏకైక మహిళా న్యాయాధిపతి. అంటే చరిత్రలో ఏకైక మహిళ ఎవరంటే దెబోరా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి ఈమె ఎఫ్రాయిము మన్యమందలి రామాకు అదేవిధంగా బేలేలుకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సరళ వృక్షము కింద, ఆ ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి సరళ వృక్షం కింద కూర్చొని అక్కడ ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ ఉండేది. ఎవరు? దెబోరా. దెబోరా అన్న మాటకు హిబ్రూ భాషలో అర్థం ఏంటి? తేనెటీగా. సరే, ఆ విధంగా న్యాయం చెప్తూ ఉన్నటువంటి కాలంలో ఇక్కడ నఫ్తాలి కేదేశులో ఉండేటువంటి అబీనోయము కుమారుడు.
అబీనోయము కుమారుడెవరు? బారాకు. అబీనోయము కుమారుడెవరు? బారాకు. బారాకును పిలిపించిన తర్వాత దెబోరా బారాకుతో మాట్లాడుతుంది, ఏమయ్యా, నీవు నఫ్తాలీలు, దాని తర్వాత జెబూలూనీలు, వీళ్ళిద్దరిని కలిపి ఒక 10,000 మంది సైన్యాన్ని నువ్వు తయారు చేయి. అంటే 5,000 మంది. ఎవరు వాళ్ళు? నఫ్తాలీయులు, దాని తర్వాత జెబూలూనీయులు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయాలి? వీళ్ళిద్దరిలో 5,000 మంది నువ్వు సైన్యాన్ని సమకూర్చు అని దెబోరా బారాకు చెప్పింది. చెప్పిన తర్వాత సరేనమ్మా, అట్లనే ఏర్పాటు చేస్తానని ఏం చేసినా సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సిసెరా సైన్యము చాలా బలము కలిగినటువంటి 900 ఇనుప రథాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఎక్కడున్నారు అంటే కీషోను మేటి వద్దకు వీళ్ళు ఎక్కడున్నారు? అక్కడ ఏటి, కీషో అన్నటువంటి ఒక ఏటు, అంటే ఒక నీళ్ళ ప్రాంతం అనుకుందాం. అక్కడ ఉన్నప్పుడు అక్కడ దేవుడు దెబోరాతో ఏం మాట్లాడాడంటే, నీ చేతికి వాళ్ళు దొరుకుతారు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నీవు ఆ బారాకు సహాయం తీసుకో. దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఖచ్చితంగా నీ చేతికి నేను అప్పగిస్తాను. నేను ఆ మాట నమ్మింది దెబోరా. కాబట్టి ఆ మాట నమ్మిన తర్వాత అదే మాట బారాకు చెప్పిన తర్వాత అప్పుడు బారాకు ఏమన్నా అంటున్నాడంటే 8వ వచనం ఉంటుంది, అమ్మా, నేను నీతో పాటు యుద్ధము చేస్తాను ఖచ్చితంగా, కానీ ఇక్కడ ఒక షరతు ఉంది, ఒక కండిషన్ ఉంది. అదేమంటే యుద్ధములో నీవు కూడా నాతో రావాలి. చూడండి, ఎప్పుడైతే బారాకు దెబోరాని ఏమని అడుగుతున్నాడు? యుద్ధానికి నేను నీతో పాటు వస్తాను, యుద్ధము చేస్తాను, కానీ నీవు కూడా రావాలి అని ఎవరు అంటున్నారు? బారాకు దెబోరాతో. సరే, దెబోరా ఏమంటుందంటే, నేను నీతో వస్తాను, కానీ నీకు మాత్రము ఘనత కలుగదు. ప్రవచనాత్మకంగా చెప్పేసింది. ఇంకా నేను నీతో పాటు వస్తాను, నేను యుద్ధం చేస్తాను, కానీ నీకు రావలసినటువంటి ఘనత నీకు రాదు అన్న వెంటనే బారాకు ఏమి ఆ విషయాలు పట్టించుకోలే. ఒక్కొక్కప్పుడు దేవుడు నీకు ఘనత కలగజేయాలనుకుంటాడు, కానీ నువ్వే ఆ ఘనతను పోగొట్టుకుంటావు. బారాకు ఏ విధంగా అయితే తన ఘనతను పోగొట్టుకున్నారో చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఘనతను పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యెహోవా ఒక స్త్రీ చేతికి ఆ యొక్క సిసెరాను అప్పగించునని దెబోరా చెప్పిందంట. ఆ విధంగా బారాకు దెబోరాకు మధ్య ఒక వడంబడి కుదిరిన తర్వాత అక్కడ ఇద్దరు నఫ్తాలీయులు, జబాలీయులు, మొత్తం ఎంతమంది సైన్యం? 10,000 మంది. 10,000 మంది సైన్యానికి ఈ బారాకు రెడీ చేసినాడు. రెడీ చేసిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళడం జరిగిందంటే తాబారు కొండ దగ్గర ఉన్నాడు యుద్ధం చేయడానికి. తాబారు కొండ దగ్గర ఉన్నాడు. ఎవరు? బారాకు 10,000 మంది సైన్యంతో రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్న తర్వాత ఆ విషయము వెళ్ళి చెప్పడం జరిగింది సిసెరాకు. అయ్యా, మరి 10,000 మంది సైన్యం ఉన్నారు, సో మనం కూడా యుద్ధానికి వెళ్దాం అన్న వెంటనే ఇదేం చేసిందంటే తన 900 ఇనుప రథాలను తీసుకొని ముందుకు నడవడం జరిగింది. ముందుకు నడిచిన తర్వాత చూడండి ఒకసారి 14వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు మోయాబు, 4వ అధ్యాయం 14వ వచనం.
దెబోరా లెమ్ము, యెహోవా సిసెరను నీ చేతికి అప్పగించునని దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పాడు. అయిపోయింగా దేవుడు ఇంకా రెడీగా ఉన్నాడు అతన్ని ఓడించడానికి, నువ్వు బయలుదేరు అని దెబోరా బారాకు చెప్పింది. కాబట్టి దేవుని యొక్క సమయం ఆసన్నమైంది. అందుకు చూడండి 14వ వచనంలో చూడండి, మళ్ళీ దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించు దినము ఇదే, నీ చేతికి అప్పగించాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు సిద్ధము కా అని దెబోరా చెప్పింది. దెబోరా చెప్పిన తర్వాత 10,000 మంది సైన్యంతో బారాకు సిసెరా మీదకి వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవాదే. చివరికి ఏమైందంటే వాళ్ళ యొక్క సైన్యం 900 రథాలు కలిగినటువంటి సిసెరా సైన్యం తునాతునకలై సర్వనాశనం, ఒక్కరు కూడా మిగలలేదంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సరే, ఏమైందంటే ఇంకా సిసెరా భయపడ్డాడు, అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది అని ఏం చేయడం జరిగిందంటే అతడి పారిపోవడం జరిగింది, కాలినడకన వెళ్ళడం జరిగింది. వెళ్ళేటువంటి ఆ సమయంలో హేబేరు భార్య అయినటువంటి యాయేలు, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చెప్పాడు, సిసెరా చావు ఒక స్త్రీ చేతిలో ఖచ్చితంగా సర్వనాశనం అవుతుందని చెప్పాడు. అటువంటి సమయంలో కాలినడకన వస్తున్నటువంటి యొక్క సిసెరే ఎవరిని ఆశ్రయం జరిగిందంటే హేబేరు భార్య అయినటువంటి యాయేలు. అక్కడ గుడారం వేసుకొని ఉన్నారు. గుడారం వేసుకొని ఉంటే అప్పుడు సిసెరా అడుగుతున్నాడు, అమ్మా నన్ను సైనికులు తరుముకుంటూ వస్తున్నారు, మరి నేను మీ దగ్గర ఆశ్రయం పొందవచ్చా అన్నప్పుడు ఆమె చెప్పింది, ఈమె ఎదుర్కొనబోయిందంట. 18వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనికి చూచి, నా ఏలినవాడ నా తట్టు తిరుగుము భయపడకూడని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు చొచ్చెను. ప్రియమైన విశ్వాసులారా, ఏమంటుంది ఆమె, నా ఏలినవాడా నువ్వు ఏదో ఆపదలో ఉన్నట్లున్నావు, నువ్వు కష్టాల్లో ఉన్నట్లున్నావు, దయచేసి నా తట్టు తిరుగు, నువ్వు రా నా గుడారంలో ఉండు అని ఆ సిసెరాకు ఏం చేసింది, చోటు ఇచ్చింది. ఇంకా చాలా ఆనందంగా ఉన్నాడు, అయిపోయి సంతోషం. అదే కాకుండా మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ నా కోసం ఎవరైనా వస్తే నువ్వేం చెప్పాలి, ఇక్కడ ఎవ్వరు లేరు అని చెప్పు అని. సరే అని చెప్పి, సరే అని చెప్పిన తర్వాత, అమ్మా మరి నేను యుద్ధం చేసి చాలా అలసిపోయాను, నాకు కొంచెం దాహం కావాలా అన్నప్పుడు సరే అతడి యొక్క దాహాన్ని తీర్చిన తర్వాత అతడు గాఢ నిద్రలో వెళ్ళడం జరిగింది. గాఢ నిద్రలో వెళ్ళిన వెంటనే ఈ యాయేలు చేసినటువంటి పని ఏమంటే, ఆ గుడారం వేసుకుంటారు కదా, ఆ గుడారం వేసుకున్నటువంటి అక్కడ చిన్న పెద్ద మేకు ఉంటుంది, ఆ మేకు తీసుకొని ఆ గాఢ నిద్రలో ఉండేటువంటి సిసెరాను ఏం చేస్తుందంటే సుత్తి తీసుకొని ఇక్కడ కణత అంటారు, కణతల మీద కొట్టి చంపేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దెబోరా ఏం చెప్పింది, అతని చావు ఒక స్త్రీ చేతిలో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ప్రాణం. కానీ బారాకు మాత్రం ఘనత రాలేదు, అవునా? కాబట్టి నా ప్రేమైన విశ్వాసులారా, సైన్యాధిపతి అయినటువంటి సిసెరా ఒక స్త్రీ చేతిలో ప్రాణం పోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ యొక్క సిసెరా చంపిన తర్వాత బారాకు తరుముకుంటూ వస్తున్నాడు. తరుముకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు చూడండి ఒకసారి 22వ వచనం. అతడు చచ్చెను, బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతని ఎదుర్కొన వచ్చి, రమ్ము నీవు వెతుకుచున్న మనుషును నీకు చూపించదనగా.
చూడండి, బారాకు తరుముకుంటూ వస్తున్నాడు, ఎక్కడున్నా ఈ సైన్యాధిపతి అని. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో అతను ఇక్కడే ఉన్నాడు. చూడండి ఒకసారి 22వ వచనం. అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యును నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. ఆమెకు అతని కణతి ఇక్కడ ఆ మేక ఎక్కడుంది? అది కణతలతో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మొర పెడితే వాళ్ళ ప్రార్థనను ఆలకించి సర్వ సైన్యాధిపతి అయినటువంటి సిసెరా 900 ఇనుప రథాలు కలిగినటువంటి ఆ వ్యక్తిని సునాయాసంగా ఒక స్త్రీ చేతిలో దేవుడు సర్వనాశనం చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీనును అణిచెను. ఆ రాజును ఏం చేసిన? ఇశ్రాయేల్ రాజు యాబీనును అతన్ని కూడా అణిచివేయడం జరిగింది. తరువాత వారు కానాను రాజైన యాబీనును సంహరించుటకు ఇశ్రాయేలు చెయ్యి కానాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చించెను. కేవలం ప్రార్థన, కేవలం వాళ్ళ మొర రాజును పడగొట్టేసింది, సర్వ సైన్యాధిపతిని చంపేసేసింది. చూడండి, నీ ప్రార్థన ఎంత ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు చేసేటువంటి ప్రార్థన, నువ్వు దేనికైనా దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు. కేవలం ప్రార్థన. ఈ అంత్య దినాలలో ప్రార్థన మనకు చాలా ఒక ఆయుధం లాంటిది. ఏ సమస్య అయినా వచ్చినప్పుడు, ఎన్ని కష్టాలైనా వచ్చినప్పుడు మనం ప్రార్థన ద్వారా మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా 5వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినమున దెబోరాయు అబీనోయోము కుమారుడైన బారాకును కీర్తన పాడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బారాకు దెబోరా కీర్తన పాడడం గల కారణం, ఇశ్రాయేలు ప్రజలను ఎవరైతే 20 సంవత్సరాల పాటు పీడించారో, ఎవరైతే బాధ పెట్టారో, వాళ్ళు దేవునికి మొరపెట్టగా దేవుడు వారిని విడిపించను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనం ఈ వాక్యం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు తన బిడ్డల యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు వాళ్ళ ప్రార్థనను ఆలకించాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాట తప్పకుండా నెరవేరుస్తాడు. దెబోరా ఏ మాట అయితే పలికిందో అది ఖచ్చితంగా నెరవేర్చడం జరిగింది. దేవుడు కొందరిని సాధనముగా వాడుకుంటాడు. ఆ సాధనం ఎవరంటే బారాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మిన వారికి విజయమును, సుఖ సంతోషాలను ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, నేను ముగిస్తున్నాను. ఇక్కడ బారాకు, దెబోరా వీళ్ళిద్దరూ ఆ సైన్యాధిపతిని, ఆ ఇశ్రాయేలు రాజుని ఏ విధంగా కడముట్టించారు అనేటువంటి విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు నాకు తప్ప ఎవరికి మొక్కకూడదు, ఎవరిని ఆరాధించరాదు, ఎవరిని పూజించరాదు. ఎందుకంటే నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే, దేవుని వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఒకవేళ నువ్వు తెలిసి తెలియక చేసినటువంటి తప్పు ఉంటే దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే దేవుడు మళ్ళీ నిన్ను ఆశీర్వదించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి దేవుడు మీకు ఇట్టి కృపను దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్న యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా, న్యాయాధిపతుల గ్రంథంలో ఉండేటువంటి ప్రభా, బారాకు, దెబోరా వాళ్ళు చేసినటువంటి ప్రభా, మీకు వాళ్ళు స్తుతులు ప్రభా,
కీర్తనలు పాడిరి అటువంటి వాక్యాంశాన్ని తీసుకుని ప్రభా వాక్యాన్ని బోధించడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మీకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం వల్ల మీ దృష్టికి వాళ్ళు దోషులయ్యారు. వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి వాళ్ళు తమ తప్పును తెలుసుకొని ఎప్పుడైతే మొర పెట్టారో అప్పుడు వాళ్ళని రక్షించినట్లుగా ఇంతవరకు మీ లేఖనాల్లో చూసాం కాబట్టి మీకు మీ ఆజ్ఞలు గైకొని మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. యేసయ్యానికి స్తోత్రం ఇంతవరకు లైవ్ కార్యక్రమాలు ఎవరైతే చూశారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మళ్ళీ రేపు కలుసుకుంటూ సహాయం చేయించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇలా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.